అయోధ్యలో ఆనందం. ఆపై అలజడి. మిథిలా నగరం నుండి శ్రీరాముడు, సీతాదేవి అయోధ్యకు తిరిగివచ్చారు. వారిని చూసి ప్రజలందరూ ఎంతో మురిసిపోయారు. సీతారాముల జంట పసిడి వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా ఉంది. వారి రాకతో అయోధ్యలో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. అయోధ్య నగరవీధులన్నీ తోరణాలతో ముస్తాబయ్యాయి. తన ప్రియమైన కుమారుడు రాముడు తిరిగి రావడంతో దశరథ మహారాజు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ప్రజలు హారతులు పడుతూ, పూలు చల్లుతూ సీతారాములకు ఘనస్వాగతం పలికారు. ఒకరోజు దశరథ మహారాజు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. తన చెవి దగ్గర ఉన్న జుట్టు నెరవడం ఆయన గమనించాడు. నాకు వయసు పైబడుతోంది, ఇక విశ్రాంతి తీసుకోవాలి అని ఆయన మనసులో అనుకున్నాడు. దశరథుడు రాముడిని పిలిచి, కుమారా, నీవు అన్ని విద్యల్లో ఆరితేరావు. ప్రజలందరూ నిన్ను ప్రేమిస్తున్నారు. నిన్ను అయోధ్యకు యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నేను నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. ఆ మాట వినగానే రాముడు వినయంగా తలవంచాడు. పట్టాభిషేక వార్త వినగానే అయోధ్య అంతా సంబరాలు మొదలయ్యాయి. రాముడి సోదరుడు లక్ష్మణుడు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లను చూస్తున్నాడు. నగరం మొత్తం రంగురంగుల జెండాలు, దీపాలతో మెరిసిపోతోంది. అంతా సంతోషంగా ఉన్నా ఒకరు మాత్రం అసూయతో రగిలిపోతున్నారు. ఆమె కైకేయి దగ్గర పనిచేసే మందర. మేడపైనుండి అయోధ్య అలంకరణలను చూస్తూ రాముడు రాజు కావడం ఆమెకు అస్సలు ఇష్టంలేదు. మందర వెంటనే కైకేయి అంతఃపురానికి వెళ్ళింది. కైకేయి అద్దం ముందు కూర్చుని అలంకరించుకుంటోంది. మందర వచ్చి, రాణిగారు, మీరు ఇలా ముస్తాబవుతున్నారు, కాని మీకు ఎంతటి అన్యాయం జరుగుతుందో తెలుసా అని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. రాముడు రాజు అయితే నీ కొడుకు భరతుడు అతనికి సేవకుడిగా మిగిలిపోతాడు. దశరథుడు నిన్ను మోసం చేస్తున్నాడు అంటూ మందర నూరిపోసింది. మందర మాటలతో కైకేయి మనసు నెమ్మదిగా మారిపోయింది. ఆమె కళ్లలో కోపం కనిపిస్తోంది. కోపంతో రగిలిపోయిన కైకేయి తన ఒంటిపై ఉన్న నగలను విసిరికొట్టింది. తన కేశాలను విరబోసుకుని పాతబట్టలు ధరించి కోపగృహంలో నేలపై పడుకుంది. రాజుగారు వచ్చేవరకు అక్కడి నుండి కదలకూడదని నిర్ణయించుకుంది. పట్టాభిషేక వార్తను చెప్పడానికి వచ్చిన దశరథ మహారాజు కైకేయి పరిస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందాడు. దేవీ, నీకు ఏమి జరిగింది? నీ కోపానికి కారణం ఏమిటి అని ఆందోళనగా అడిగాడు. ఆ క్షణమే అయోధ్య భవిష్యత్తు మారబోతోందని ఆయనకు తెలియదు.